Hi team, Kumdara team, our founder CEO Dr. Bridge, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most of the students ask about, so what about the NMS rules? అసలు NMS rules అంటే ఏంటి? అసలు దానికి ఇంపార్టెంట్ ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటని అడుగుతున్నారండి. అసలు ఏంటి అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, దాంట్లో అసలు ఎన్ఎంసీ రూల్స్ తీసుకురావడానికి ఇంపార్టెన్స్ ఏంటని అడుగుతున్నారండి. సో సార్ ఫస్ట్ వచ్చేసరికి అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటంటే సార్, మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళడానికి ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్లో ప్లాన్ చేసుకోలేదు, వాట్ ఎవర్ ద కంట్రీ, ఆ కంట్రీ వెళ్ళే స్టూడెంట్స్కి ఈ రూల్స్ ఫాలో అయితే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, ఈ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుందని ఏదైతే రూల్స్ పెట్టినారో ఆ రూల్స్ ఎన్ఎంసీ రూల్స్ అంటారు. అది ఇండియాలో కూడా ఉంటాయండి ఎన్ఎంసీ రూల్స్. సో ఇండియాలో ఏంటంటే మనకి కౌన్సిలింగ్ ప్రొసీజర్లో ఆ రూల్స్ అన్ని కవర్ అయిపోతాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అబ్రాడ్లో ఏంటంటే మనకి ఇండియన్ గవర్నమెంట్ సంబంధం ఉండదు కాబట్టి మీరు ఇలాంటి సెట్ ఆఫ్ రూల్స్ ఉన్న కంట్రీలో మాత్రం మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ చదవాలి. సో ఆ రూల్స్లో ఉన్న కంట్రీలో చదివితే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అలాంటి రూల్స్ లేని కంట్రీస్లో, అలాంటి రూల్స్ లేని యూనివర్సిటీలో చదివినా ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. వాటిని ఎన్ఎంసీ రూల్స్ అంటారు. ఆ రూల్స్లో మెయిన్ భాగంగా సో నేను ఆల్రెడీ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ క్లియర్గా చెప్పున్నాను ఆ రూల్స్ రెగ్యులేషన్స్. జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ద ఎన్ఎంసీ రూల్స్ అనమాట. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి సో ఇంపార్టెంట్ ఎన్ఎంసీ రూల్స్ అండి. దాంట్లో ఇంపార్టెంట్ ఎన్ఎంసీ రూల్స్ వచ్చేసరికి సో టాప్ 3 ఇంపార్టెంట్ ఎన్ఎంసీ రూల్స్ వచ్చేసరికి సో ఫస్ట్ వచ్చేసరికి సార్ వాళ్ళు చెప్పిన రూల్స్ వచ్చేసరికి మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసే ముందు మన ఎంబీబీఎస్ వెళ్తారు కదండి, మనకి ఎన్ఎంసీ రూల్స్ ఏం చెప్పున్నారండి, ఎంబీబీఎస్ వచ్చేసరికి కంపల్సరీగా 4.5 years ఎంబీబీఎస్ ప్లస్ 12 months ఇంటర్న్షిప్, అంటే మొత్తం వచ్చేసరికి 5.5 years ఉండాలి. సో వాళ్ళు చెప్పిన ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్, ఇంపార్టెంట్ ఎన్ఎంసీ రూల్స్ వచ్చేసరికి మీరు ఎంబీబీఎస్ మొత్తం కంప్లీట్ చేసేది 4.5 years ఎంబీబీఎస్ 12 months ఇంటర్న్షిప్, ఇది మొత్తం కూడా ఒకే యూనివర్సిటీ, సేమ్ కంట్రీ సేమ్ యూనివర్సిటీ. మళ్ళీ మీరు ఫస్ట్ ఒక కంట్రీలో జాయిన్ అయ్యి ఆ కంట్రీ నచ్చలేదు, అక్కడ ఫుడ్ నచ్చలేదు, లేదా అక్కడ కాలేజ్ నచ్చలేదని మళ్ళీ ఆ కంట్రీ మారినా, అక్కడ యూనివర్సిటీ నచ్చలేదు, యూనివర్సిటీ స్టాండర్డ్స్ లేవు, యూనివర్సిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదని యూనివర్సిటీ మారినా ఆ డిగ్రీ అనేది ఇన్వాలిడ్ అండి. సో కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచి కంట్రీ, మంచి యూనివర్సిటీ 100% సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యూనివర్సిటీ బాగాలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కంట్రీ బాగాలేదంటే మాత్రం మళ్ళీ వేరే యూనివర్సిటీ వేరే కంట్రీ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం ఆ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్. మీరు ఒకే కంట్రీలో ఒకే యూనివర్సిటీలో మొత్తం ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ అంతా కంప్లీట్ చేయాలి. సో 2 years తర్వాత 3 years తర్వాత నాకు యూనివర్సిటీ నచ్చలేదు, కంట్రీ నచ్చలేదు, హాస్టల్స్ నచ్చలేదు, ఫుడ్ నచ్చలేదని కంట్రీ మారినా యూనివర్సిటీ మారినా ఆ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్. సో కాబట్టి లేదంటే మళ్ళీ ఫ్రెష్గా వచ్చి నీట్ ఎగ్జామ్స్కో మళ్ళీ ఫ్రెష్గా చదవాల్సిందే ఫస్ట్ ఇయర్ నుంచి. సో కాబట్టి ఇది ఒక ఎన్ఎంసీ రూల్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే ముందు కంపల్సరీగా వైజ్గా యూనివర్సిటీ కంటెంట్ అనేది 100% సెలెక్ట్ చేసుకోవాలి, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఎందుకంటే రూల్స్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకపోతే డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాత వస్తుంది సార్, మీరు ఎంబీబీఎస్ మొత్తం ఏదైతే కంట్రీలో చదువుతున్నారో, ఏదైతే యూనివర్సిటీ చదువుతున్నారో ఎంబీబీఎస్ అక్కడ కంప్లీట్ చేసుకొని ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని ఆ కంట్రీ నుంచి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటంటే లైసెన్స్ నెంబర్, అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవ్వాలి. అంటే మనము ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబుల్ అవ్వాలి, మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబుల్ అవ్వాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవాలి. దట్స్ ఇట్. అంటే మనకు అక్కడ కంపల్సరీ ఆ కంట్రీ నుంచి ఎంబీబీఎస్ ఒకే కంట్రీలో ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో వస్తూ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురాకపోయినా ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీ చదువుకోకపోయినా డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్. సో ఎన్ఎంసీ రూల్స్ మొత్తం 100% ఫాలో అవ్వాలండి. 99%, 10%, 50%, 60%, 70% ఫాలో అయితే ఒక రూల్ ఫాలో అవ్వకపోయినా ఆ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్ అవుతుంది. రూల్స్ మొత్తం 100% ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తర్వాత వచ్చరికి మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ ఎంబీబీఎస్. సో మీరు ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు పడితే అన్ని సంవత్సరాలు చదవడం ఉండదండి. కంపల్సరీ మాక్సిమం డ్యూరేషన్ వచ్చరికి మనకు మినిమం డ్యూరేషన్ అండి. ఇది మినిమం డ్యూరేషన్ వచ్చరికి 4.5 years ప్లస్ 12 months ఇంటర్న్షిప్. మాక్సిమం వచ్చరికి 10 years దాటకూడదండి. 10 years అనేది మాక్సిమం డ్యూరేషన్ అనమాట. సో ఈ డ్యూరేషన్ దాటి చదివినా సరే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునే కంట్రీ, సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీలో అసలు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉంది, అది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటనేది కంపల్సరీ తెలుసుకోవాలి. దాన్నే ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతుందా లేదా ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నారని దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటంటే కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వచ్చేసరికి మనం ఏదైతే కంట్రీలో చదువుతున్నామో ఆ కంట్రీ సంబంధించిన కన్సర్న్ ఎంబసీ లేదా ఎవరైతే ఆ కంట్రీ మనకి కన్సల్టెంట్ కాల్ చేసి మీకు ఈ కంట్రీ బాగుంటుందని చెప్తున్నారో ఆ కన్సల్టెంట్ అయినా కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తీసుకోండి. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటంటే అది ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా లేదా, అక్కడ డ్యూరేషన్ ఏంటి, అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, అక్కడ అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియమేనా కాదా, అసలు క్లియర్ కట్గా ఉందా లేదా ప్రోగ్రామ్ అంతా అనేది మనకి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లో క్లియర్ కట్గా చెప్తారు. అది మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ఉండే కన్సర్న్ గవర్నమెంట్కి సంబంధించి మాట్లాడుకుని వాళ్ళు ఇస్తారనమాట మనకి.
రష్యా అయితే రష్యన్ ఎంబసీ, అంటే మన ఇండియన్ ఎంబసీ రష్యాలో ఉంటుంది కాబట్టి, లేదా జపాన్ అయితే జపాన్ ఎంబసీ, లేదా యుక్రెయిన్ అయితే యుక్రెయిన్, కిర్గిస్తాన్ అయితే కిర్గిస్తాన్, కజకిస్తాన్ అయితే కజకిస్తాన్, అయితే వియత్నాం అయితే వియత్నాం. ఆ కంట్రీలోని మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. సో వీళ్ళు ఈ కంట్రీ వాళ్ళు 100% ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు, ఇది పలానా యూనివర్సిటీ వాళ్ళు ఫాలో అవుతున్నారని మీకు లిస్ట్ ఇస్తారు. ఆ కంట్రీ ఆ యూనివర్సిటీ మాత్రం జాయిన్ అవ్వండి. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే మాత్రం 100% ఆ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో ఉన్నట్టే. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఎన్ఎంసీ రూల్స్ అనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంబీబీఎస్ అబ్రాడ్. సో ఎంబీబీఎస్ అబ్రాడ్లో సరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంట్రీ సెలక్షన్, యూనివర్సిటీ సెలక్షన్, తర్వాత వచ్చరికి ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కంపల్సరీ కలెక్ట్ చేసుకోవాలి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది, చదివిన వేస్ట్. అందుకని మీరు ముందుగానే ఏదైతే ఒక కంట్రీ అనుకుంటారో ఆ కంట్రీ నుంచి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. దాంట్లో క్లియర్ కట్గా ఉంటుంది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదా. ఫాలో అయితే 100%. ఆ తర్వాత ఆ కంట్రీలో నుంచి మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి మీ లైఫ్ అనేది 100% సెట్ అవుతుంది. అదర్వైజ్ మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటే మాత్రం టోటల్ టైం అంతా వేస్ట్ అవుతుంది, ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. ఓకేనండి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్. సో రష్యాలో వచ్చేసరికి మంచి ఆల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతూ మంచి గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ అంటారు. బెస్ట్ 25 lakhs 30 lakhs 30 lakhs ఇలా డిఫరెంట్ బడ్జెట్స్ ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి. గవర్నమెంట్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అన్ని. సో ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, కౌన్సిలింగ్స్ వగైరా. ఓకేనండి, ఎనీ డౌట్స్, ఎనీ క్వరీస్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.